अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं। हंसिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं कासिन्योद्दां वाजकलियुगत्ते वन्दुदित्तु ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசடையா மனத்து வைத்து மறவாமல் வாஷ்டுதுமே. శ్రీమత్కృష్ణ సమాప్యాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి యజుర్వేదానికి సమమైనటువంటి దాని సారమైనటువంటి తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి క్రమంలో రెండవ పాసురాన్ని సేవించేటటువంటి భాగ్యాన్ని పొందాం. ఉలగు పడైతుండయందై అరకజల్ సూడదర్పూం తామరై సూడదర్కు అవావు ఆరుయర్ ఉరిగి ఉక్క நேரிய காதல் அன்பில் ஈன்பிந்தேரல் அமுத வெள்ளத்தானாம் சிறப்பு விட்டு ஒரு பொருட்கு அசைவோரசைகா திருவோடு மருவிய இயற்கை மாயா பெருவிரல் உலகமூன்றினொடு நல்வீடு பெరినుம் కొల్వదెన్నుమో తెల్లియోర్ కురిప్పే. లోకంలో ఉన్నటువంటి మహనీయులు జ్ఞానవంతులందరూ కూడా పరమాత్మని ఎప్పుడు పొందుతామా, ఎప్పుడు సంశ్లేషిస్తామా అనేటటువంటి ఆశతోనే వారి జీవన యాత్ర అంతా కూడా చేస్తారు. ఆ ఆశ ముందు, ఆ ప్రేమ ముందు మిగిలినటువంటి విషయాల వైపు చూడరు. తెల్లియోర్ అసార వివేకము కలిగినటువంటి వారు ఏది సారవంతమైనటువంటి విషయము, ఏది అసారమైనటువంటి విషయము అని ఆలోచన విచక్షణ జ్ఞానం కలిగినటువంటి మహనీయులు జ్ఞానులందరూ కూడా ఓరు పొరుట్కు అసైవోర్ తిరువోడు మరువియ ఇయర్కై నశించేటటువంటి సంపదలు కలిగిన నశించినటువంటి సంపదలతోటి నిత్యము కూడి ఉన్న మాయా పెరువిరల్ ఆ సంపదల్ని అనుభవించేటటువంటి శక్తి సామర్థ్యాలను పరమాత్మ ప్రసాదిస్తా అన్న ఉలగమూండ్రినోడు మూడు లోకాలకి ఆధిపత్యాన్ని ప్రసాదిస్తా అన్న వీటన్నిటికన్నా గొప్పది నల్వీడు పెరినుం మంచి వీడు మంచి చోటు అంటే పరమపదాన్ని ప్రసాదిస్తున్నప్పటికీ కూడా నల్వీడు అని చెప్పడం ద్వారా ఉలగమూండ్రినోడు నల్వీడు అని చెప్పడం ద్వారా ఆ మధ్యలో ఉండేటటువంటి కైవల్యాన్ని ప్రసాదిస్తా అన్న పరమపదాన్ని ప్రసాదిస్తా అన్న తెల్లియోర్ కొరిప్పే కొల్వదెన్నుమో. అలాంటి మహనీయులు వారి మనస్సులో ఈ వీటిని పొందాలని ఆశిస్తారా అని అడుగుతున్నారు. అంటే ఆశించరు కదా. అలాంటి మహనీయులు లాగా మనము కూడా పరమాత్మని సేవించి వారి పరమాత్మ పట్ల కలిగేటటువంటి ప్రీతే మనకి జీవన యాత్రగా, పరమాత్మ పట్ల కలిగేటటువంటి భక్తే మనకి జీవన యాత్రగా గడపాలి, దాన్నే మన జీవిత యాత్రగా గడపాలి అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో ఆళ్వార్లు మనకి కృప చేస్తున్నారు. దానికి పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని దాన్ని అధ్యయనం చేసేటటువంటి భాగ్యాన్ని పొందాం. దీనికే కంచి ప్రతివాద భయంకరం అన్నంగరాచార్య స్వామి ద్వారాని మహనీయులు, ఎంతో గొప్ప మహనీయులు, శ్రీ వైష్ణవ ఈ సిద్ధాంతానికి ఎంతో సేవ చేసినటువంటి మహనీయులు, వారు ఎంతో ఈ సిద్ధాంతాన్ని ప్రవర్తింపచేసినటువంటి మహనీయులు ఈ నాలాయన ప్రబంధానికి అంతటికీ కూడా దివ్యార్థ దీపిక అనేటటువంటి చక్కటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అందులో విశేషాలని ఈరోజు మనం యథావకాశంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓలాగు పడైతు అనేటటువంటి ఈ పాసురంలో, గడిచిన పాసురంలో దీనికి తమిళంలో కాకుండా తెలుగులోనే వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి అవతారిక ఏమని అనుగ్రహిస్తున్నారు అంటే, గడిచినటువంటి పాసురంలో భగవంతుని యొక్క విలక్షణమైనటువంటి తిరుమేని సౌందర్యాన్ని అనుభవించారు ఆళ్వార్లు. ఏమని చెప్పారు అంటే,
பீதகவாடை முடிப்பூண் முதலா மேதகு பல்கலன்னணிந்து சோதிவாயவம் கண்ணவும் சிவப்ப மீதிட்டு பச்சைமேனி மிகப்பகைப்ப நச்சுவினை கவர்தலை அரவின் அமளியேறி எரிகடல் நடுவுள் அரிதுயில் அமரந்து சிவனயன் இந்திரன் இவர் முதலனைத்தோர் దేవకుజాంగల్ కైదొజ కిడంద తామరై ఉంది తని పెరునాయగా మూలగళంద సేవడియోయే అని పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం పరమ విలక్షణమైనటువంటి ఆ తిరుమేని సౌందర్యాన్నంతటినీ కూడా అనుసంధానం చేసి అనుభవించినటువంటి ఆళ్వార్లు ఆ విధంగా పరమ విలక్షణమైనటువంటి ఆ పరమాత్మ పెరుమాళ్ల యొక్క తిరువడి తామరలను శిరస్సు మీద అలంకరించుకోవాలి అనేటటువంటి ఆతృత కలిగి ఉండడమే కదా పురుషార్థము. అదే పురుషార్థం. ఎప్పుడునూ తిరువడి తామరల్ని శిరస్సు మీద అలంకరించుకోవడము అని ఈ పాసురంలో చెప్తున్నారు. ఏమని? అరైకజల్ సుడర్పూం తామరై సూడుదర్కు అని కదా ఈ పాసురంలో చెప్తున్నారు. అంటే తిరువడి తామరల్ని శిరస్సు మీద అలంకరించుకోవడం అంటే అది సర్వవిధ కైంకర్యములకు ఉపలక్షణము. పరమాత్మ పాదార విందాలను శిరస్సు మీద అలంకరించుకోవాలి అంటే పరమాత్మ యొక్క పాదార విందాలను చేరాలి, వాటిని సేవించాలి, వాటికి తిరుమంజనాన్ని సమర్పించాలి, వాటికి సకల ఉపచారములు సమర్పించాలి, వాటిని పుష్పాలతో పూజించాలి, వాటికి మంగళాశాసనం చేయాలి, అప్పుడు వాటిని శిరస్సు మీద ధరించాలి అనేటటువంటి భావన అంతా కూడా ఆ పదంలో ఇమిడి ఉంది. శిరస్సు మీద ధరింప చేసుకోవడం అనేటటువంటి ఆ భావనలో పరమాత్మకి సకల విధ కైంకర్యములు సమర్పించేటటువంటి భాగ్యాన్ని పొందాలి. ఎప్పుడెప్పుడు ఆ భాగ్యాన్ని పొందుతానా పెరుమాళ్ళకి? ఇక్కడ కేవలం తిరువడి తామరలకే అన్నారు కదా అని ఉత్త పట్టి తిరువడిగళ్ళకే కాదు, ఆ తిరువడిగల్ని సంభావించడం ద్వారా పెరుమాళ్ళ యొక్క తిరుమేనినంతటినీ కూడా సంభావిస్తున్నట్టుగానే అలా పరమాత్మకి ఎప్పుడెప్పుడు నేను సర్వవిధ అంతరింగక కైంకర్యాన్ని ఎప్పుడు సమర్పిస్తానో కదా, ఎప్పుడు సర్వవిధ కైంకర్యములు పెరుమాళ్ళకి సమర్పిస్తానో కదా అని ఆశ కలిగి ఉండడమే పరమ పురుషార్థము అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. ఆ విషయాన్ని తెలియక ఈ లోకంలో ఉన్నటువంటి మనలాంటి వారమందరము కూడా సంసారులము అందరం కూడా పాపాలు చేసేటటువంటి సంసారులందరూ కూడా పుత్రుడు కావాలనో, సంతానం కావాలనో, మేలైనటువంటి వస్త్రాలు కావాలనో, సంపదలు కావాలనో అని క్షుద్రమైనటువంటి ఫలాలన్నిటినీ కూడా ఆశించి వీటిని ఇచ్చేటటువంటి వారు ఎవరు? ఏ దేవత వీటిని నాకు ప్రసాదిస్తాడా, ఏ దేవత త్వరగా వీటిని ప్రసాదిస్తాడా అనేటటువంటి మనోరథాలతోటి కనిపించినటువంటి దేవతా సమూహాలందరికీ కూడా మనం సేవ చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. ఈ సంసారులు సిద్ధపడిపోతూ ఉంటాము అని చెప్తున్నారు. అయ్యో, ఇలాంటి క్షుద్ర పురుషార్థముల కోసం అలవటిస్తూ తిరుగుతున్నారే, ఇదేమి కష్టము అని మనసులో ఆళ్వార్లు చాలా బాధపడి అటువంటి క్షుద్ర పురుషార్థాలు కోసం పాటుపడేటటువంటి వారి కోసం ఎందుకు మనం బాధపడాలి అని మళ్ళీ వారి మనసుని వారే తమాయించుకొని చెప్తున్నారు. అసైగా అలా పురుషార్థాల కోసం పాటుపడేటటువంటి వారిని పాటుపడనివ్వండి, వారిని మనం గమనించొద్దు, వారిని ఆదర్శంగా తీసుకోవద్దు. మరి ఎలాంటి వారిని ఆదర్శంగా తీసుకుందాము అంటే ఈ సంసారంలోనే కొంతమంది పుట్టి అలా ఇతర విషయాల వైపు వెళ్లకుండా వారి మనసుని పరమాత్మ మీదే నిలిపి పరమాత్మ సేవా కైంకర్యమే మాకు పరమ పురుషార్థము అని భావించేటటువంటి మహనీయులు కూడా ఉన్నారు కదా, వారి గురించి మనం ఆలోచిద్దాము అని చెప్తున్నారు. భగవద్భక్తి వృద్ధి చెందినటువంటి మహాత్ములు కూడా ఈ భూలోకంలో ఉన్నారు కదా. ఎలా ఉంది? అలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నప్పటికీ కూడా అలాంటి వారు ఈ లోకంలో వేయించేసి ఉన్నారు కదా, వారిని చూసి మనం ఆనందిద్దాము అని తెల్లియోర్ అని వారి యొక్క మహావిశ్వాసాన్ని, వారికి పరమాత్మ పట్ల ఉన్నటువంటి ఆ అభినవేశాన్ని చూసి ఆనందిస్తూ నమ్మాళ్ళవార్లు మాకు కూడా అలాంటి ఒక గొప్ప స్థితే కలగాలి అని పరమ భక్తుల యొక్క అంతరంగ నిశ్చయాన్ని గురించి పలుకుతున్నారు ఈ పాసురంలో. పరమ భక్తులు ఎలా ఉంటారు అంటే పరమాత్మకి సకల విధ కైంకర్యమును సమర్పించాలి అనేటటువంటి ఆశ, పాదములు కనిపించకపోయినా, ఆ పాద పద్మముల శిరస్సును అలంకరింపబడకపోయినా ఒకనాటికి వాటిని నేను పొందుతాను కదా అనేటటువంటి ఆశతోనే వారందరూ కూడా
జీవితాన్ని జీవనయాత్ర చేస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయం అత్యద్భుతంగా ఎవరు ఆ తెళ్ళియోర్, ఆ మహనీయులు జ్ఞానవంతులు ఎవరు అంటే నమ్మాళ్ళవార్ల కన్నా ముందు అవతరించినటువంటి తిరుమలిశై పిరాన్ అనేటటువంటి మహనీయుల్ని మనసులో ఉంచుకొని నమ్మాళ్ళవార్లు ఈ పాసురాన్ని అనుగ్రహించారు అని మన పూర్వాచార్యులందరూ కూడా, మహనీయులందరూ కూడా తెలియజేస్తున్నారు. తిరుమలిశై పిరాన్ అనేటటువంటి ఆళ్వార్లు తిరుచ్చంద విరుత్తం అనేటటువంటి దివ్య ప్రబంధంలో అత్యద్భుతంగా ఒక పాసురంలో ఈ విషయాన్నే చెప్తారు. కేడిల్ సీల్ వరత్తనాం కెడుం వరత్తయన్నరన్ నాడినోడు నాట్టమాయిరత్తు నాడు నన్నినుం வீடதான போகமெய்தி வீத்திருந்த போதிலும் கூடு మాసై అల్లదొండ్రు కొల్వనో కురిప్పిలే అని ఒక చక్కటి పాసురంలో చెప్తారు. కెడిల్ సీల్ వరత్తనాం అని, కెడిల్ అంటే నశించే, కెడు ఇల్ నశించినటువంటి సీర్ గొప్ప సంపదలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆ ఆనందాన్నంతటినీ కూడా, ఆ స్థానాన్నంతటినీ కూడా పరమాత్మ నాకు ఇస్తావా? అది నాకొద్దు. కెడుం వరత్తయ నశింపచేసేటటువంటి ఒక అధికారాన్ని రుద్రుడు ఏం చేస్తూ ఉంటాడు ఈ లోకంలో అంటే అంతటినీ కూడా నశింపచేసేటటువంటి అధికారాన్ని పరమాత్మ రుద్రుడికి ప్రసాదించాడు. అన్నిటినీ కూడా వృద్ధి చేసేటటువంటి ఒక అధికారాన్ని చతుర్ముఖ బ్రహ్మకి పరమాత్మ అందించాడు. అలా నశించినటువంటి సంపదలు అంటే సృష్టి చేసేటటువంటి సంపద కలిగినటువంటి అయన్ చతుర్ముఖ బ్రహ్మ యొక్క సంపదలన్నిటినీ నాకు ఇచ్చిన, ఆ అధికారాన్నంతటినీ కూడా నాకు ఇచ్చిన, అది నాకొద్దు. అన్నిటినీ కూడా నాశనం చేసేటటువంటి అరన్ రుద్రుడి యొక్క ఆ విశేషాలు, ఆ భాగ్యాన్ని నాకు, ఆ అధికారాన్ని నాకు ప్రసాదించిన, అది నాకొద్దు. అంతేకాకుండా నాడినోడు నాట మాయిరత్తు నాడు నన్నిను నాడినోడు, వీటితో పాటు ఈ లోకంతో పాటు మూడు లోకాలను పరిపాలించేటటువంటి, మూడు లోకాలను కలిగినటువంటి ఇంద్రుడి యొక్క అధికారాన్ని నాకు ఇచ్చిన, ఆయిరత్తు నాడు నన్నినం 1000 కన్నులు కలిగినటువంటి సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడి యొక్క నాడు, ఆయన యొక్క సామ్రాజ్యాన్ని నన్నినం నాకు ప్రసాదించిన, నాకు అవన్నీ కూడా వద్దు. ఇంకా ఏమని చెప్తున్నారు? వీడతాన భోగమైది వీత్తిరుంద పోదిలం, వీడదాన భోగమైది వీత్తిరుందు పోదిలం. వీడు పరమపదం చేరి అక్కడ సుఖంగా వేంచేసి ఉండి అక్కడ ఉండేటటువంటి భోగ భాగ్యాలన్నిటినీ కూడా అనుభవింప చేయాలని నువ్వు ప్రయత్నించిన ఓ స్వామి, అవేమీ కూడా నేను కోరుకోనయ్యా. మరి మీరు కోరుకునేది ఏమిటి ఆళ్వారే అంటే కూడు మాసై అల్లదొండ్రు కొల్వనో కురిప్పిలే. మనసులో ఎప్పుడూ కూడా ఒకే ఒక కోరికను కోరుకుంటాను. కూడుం ఆశై, నిన్నెప్పుడు చేరుతాను, ఎప్పుడు సంశ్లేషిస్తాను, నిన్నెప్పుడు నేను దగ్గరగా చేరి ప్రత్యక్షంగా నిన్ను ఎప్పుడు నేను సేవిస్తాను, ఎప్పుడు నేను ఆ చేతితో నీకు పూమాలను అలంకరిస్తాను, ఎప్పుడు నా చేతితో నేను తీసినటువంటి గంధాన్ని నీ తిరుమేనికి సమర్పిస్తాను, ఇప్పుడు నేను తెచ్చినటువంటి నా పుష్పాలను, తెచ్చినటువంటి అందమైనటువంటి ఆభరణాలు నీకు ఎప్పుడు సమర్పిస్తాను, నీ పాదపద్మములను ఎప్పుడు సేవిస్తాను, వాటిని ఎప్పుడు నీ సేద తీరేటట్టుగా వాటిని ఎప్పుడు సంవాహనం చేస్తాను, ఇదే ఆశ కోరుకుంటాను, ఇదే నేను కోరుకుంటాను తప్ప ఆ ఆశనే నేను కోరుకుంటాను. కూడుం ఆశై అల్లదు ఒండ్రు, నిన్ను కూడాలనేటటువంటి ఆశ తప్ప మరొకటి కొల్వనో కురిప్పిలే, మనసులో తలుస్తానా అంటే తలవను అని తిరుమలిశై ఆళ్వార్లు పరమాత్మని కూడాలి, పరమాత్మతో సంశ్లేషించాలి అనేటటువంటి ఆశ ఒక్కటే మనసులో భావిస్తాను తప్ప మీరు కెడిల్ సీల్ వరత్తనాం నశించినటువంటి సంపద కలిగినటువంటి ఆ బ్రహ్మ యొక్క భోగభాగ్యాలన్నీ నాకు ప్రసాదించిన వాటిని నేను కోరుకోను. అన్నిటినీ నశింపచే ప్రళయ సమయంలో అన్నిటినీ నాశనం చేసేటటువంటి రుద్రుని యొక్క అధికారాన్ని నాకు ప్రసాదించిన నేను కోరుకోను. ఈ లోకంతో పాటు మూడు లోకాలను, త్రిలోకాధిపత్యాన్ని వహించేటటువంటి సహస్రాక్షుడు అని చెప్పేటటువంటి ఆ ఇంద్రుని యొక్క భోగభాగ్యాలు నాకు ప్రసాదించిన నేను కోరుకోను. అంతకన్నా గొప్పదైనటువంటి వీడు
పరమపదంలో హాయిగా వేయించేసి ఉండి అక్కడ భోగభాగ్యాలు అనుభవింపచేసినా నేను కోరుకోను. నేను కోరుకునేటటువంటిది ఒకటి స్వామి, నీతో ఎప్పుడు కూడుతాను కూడుం ఆశై, నిన్ను ఎప్పుడు నీ దగ్గరికి చేరి నిన్ను ఎప్పుడు సేవిస్తాను కదా అనేటటువంటి ఆశ మాత్రమే నేను ఎప్పుడూ కోరుకుంటాను అని తిరుమశ్రీ ఆళ్వార్లు తిరుచెంద విరుత్తం అనేటటువంటి ప్రబంధంలో అనుగ్రహిస్తారు. ఆ పాసురాన్ని చాలా వరకు మనసులో ఉంచుకునే ఈ పాసురాన్ని ఆళ్వార్లు అనుగ్రహించారు అనేటటువంటి విషయాన్ని ఆ దివ్యార్థ దీపికలో మనకి అణంగరాచార్య స్వామి వారు అనుగ్రహిస్తున్నారు. పరమాత్మను దరిచేరి అనుభవించడం కన్నా కూడా ఆ అనుభవాన్ని గురించి మనస్సులో మనోరథంగా నిత్యము అది ప్రవహిస్తే అదే గొప్పదైనటువంటి ఆనందము, అదే గొప్ప సరసమైనటువంటి ఆనందము, అదే గాఢమైనటువంటి భక్తి కలవారి యొక్క సిద్ధాంతము అని చెప్తున్నారు. పరమాత్మను చేరి ఆనందించడం, అది పరమాత్మను చేరడము, ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదం చేరడం అనేటటువంటిది మన చేతుల్లో లేనటువంటి విషయం. పరమాత్మ ఎప్పుడు మనల్ని కటాక్షిస్తే, ఎప్పుడు తాను ఈ జీవుణ్ణి తన దగ్గరికి చేర్చుకోవాలి అని ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు జరిగేటటువంటి విషయం. అది ఆయన కృపకి పరతంత్రమై ఉండేటటువంటి విషయం. కానీ మన చేతిలో ఉండేటటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఆ పరమాత్మను ఎప్పుడు సేవిస్తానో అనే ఆశ పడడము, ఆ ఆశతోటి నిత్యము కూడా జీవనయాత్ర చేయడం అనేటటువంటిది గొప్ప సరసమైనటువంటి, గొప్ప ఆనందదాయకమైనటువంటి విషయం. చూడండి, ఒక పదార్థాన్ని ఎప్పుడు తింటాం. చిన్నపిల్లలు ఎప్పుడో కొందరు ఇళ్లల్లో ఏదో సండే వస్తే ఏదో ఒక మధురమైనటువంటి పదార్థం చేసుకునేటటువంటి అలవాటు ఉండేటటువంటి ఇళ్లల్లో ఎప్పుడు ఆ ఆదివారం వస్తుందా, ఎప్పుడు ఆ మధురమైనటువంటి పదార్థం అమ్మ చేసి పెడుతుందా అని ఆ చంటి పిల్లవాడు ఆ ఆదివారం కోసం ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఎదురు చూడడంలో ఉన్నటువంటి ఆనందం నిజంగా ఆదివారం వస్తుంది. ఆ రోజు తల్లి మధురమైనటువంటి పదార్థం చేసి పెడుతుంది, అది పుచ్చుకునేస్తాడు. పుచ్చుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందం కన్నా కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి ఆనందం గొప్పది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. కంసుడు అక్రూరుణ్ణి రేపల్లకు వెళ్ళి కృష్ణుణ్ణి బలరాముణ్ణి మధురకు తీసుకొని రమ్మని పంపించినటువంటి సందర్భంలో అక్రూరుడు ఆ రేపల్లకు వెళ్ళేటటువంటి సమయం అంతా కూడా కృష్ణుడు నన్ను ఎలా ఆదరిస్తాడో, ఎలా నన్ను స్వాగతిస్తాడో, ఎలా తన కౌగిట్లో నన్ను బిగించుకుంటాడో, నాతో ఏమేమి మాటలు మాట్లాడతాడో అని ఆ అక్రూరుడు వెళ్ళేంత సమయం కూడా ఇదే భావనలతోటి, మధురమైనటువంటి భావనలతోటి కృష్ణుణ్ణి నేను ఎలా సేవించాలి, కృష్ణుడు నన్నెలా ఆదరిస్తాడు, నన్నెలా స్వీకరిస్తాడు, నాతో ఏమేమి మాటలు చెప్తాడు అని ఇదే యాత్రగా అక్రూరుడు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ కూడా అదే భావనతోటి అక్రూరుడిని సంభావిస్తాడు. అలా అక్రూరుడు చేసినటువంటి యాత్రను ఎంతో గొప్ప యాత్రగా చెప్తారు మన సాంప్రదాయంలో. అలా జీవుడు కూడా పరమపదం చేరి పరమపదం లోకాలన్నీ కూడా దాటుతూ విరజా నది దాటిన తర్వాత పరమపదం చేరి అక్కడ పరమపదంలో ఉన్నటువంటి వారందరి చేత కూడా సన్మానింపబడి అక్కడ ఆ నిత్యసూరులు ముక్తులు అక్కడ ఉన్నటువంటి పరివారం అంతా కూడా ఈ ముక్త పురుషుణ్ణి పరమాత్మ దగ్గరికి వేయించేపు చేస్తే అక్కడ పరమాత్మ వడిలో కూర్చుండి పరమాత్మతోటి ఆదరాన్ని పొందుతున్నటువంటి జీవుడు కూడా అది ఎప్పుడో జరిగేటటువంటి విషయాన్ని నిత్యము రోజు పరమ భాగవతోత్తములు రోజు ఈ యాత్రని అర్చిరాది యాత్రని రోజు తలుచుకుంటూ ఇక్కడే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా మన చేతిలో మన అధీనంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని చెందాలి, పరమాత్మను చేరి ఆయనని అనుభవించాలి అని ఆశపడడం అనేటటువంటిది ఉందే, అదే పరమ భక్తి, అదే రసవత్తరమైనటువంటి భక్తి అని చెప్తున్నారు. దాన్నే తిరుమశ్రీ ఆళ్వార్లు ఈ పాసురంలో అనుగ్రహించారు. బ్రహ్మలోక సామ్రాజ్యం లభించిన, రుద్రలోకాధిపత్యం లభించిన, ఇంద్రలోకం పాలించేటటువంటి భాగ్యం లభించిన, పరమ పురుషార్థమైనటువంటి పరమపదం లభించిన, అవన్నీ కూడా నాకు అక్కర్లేదు. మరి దేంట్లో మీకు అభినవేశం ఆళ్వారే అంటే భగవానుడితోటి పెరుమాళ్లతోటి సంశ్లేషించాలి అని ఆశపడటం అనేటటువంటి ఉందే, అదే పరమభోగ్యం నాకు అని ఈ శ్లోకంలో అనుగ్రహించారు.
శ్రీరంగాన్ని చేరి నంబెరుమాళ్ళని సేవించాలి 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 అనే ఆశ ఉంది చూడండి, అదెంతో గొప్పదైనటువంటిది. ఒకసారి వెళ్ళి ఆ శ్రీరంగాన్ని సేవించేస్తే ఆశ తీరిపోతే అదంతా మనకి సేవించాలి సేవించాలి అనేటటువంటి ఆశ ముందు నిజంగా వెళ్ళి పెరుమాళ్ళని సేవిస్తామే, అప్పుడు కలిగేటటువంటి ఆనందం కన్నా సేవించాలి 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 అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి ఆనందం చాలా గొప్పది అంటారు. అందుకే కులశేఖర ఆళ్వార్లు గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అని చెప్పినట్టుగా కులశేఖర ఆళ్వార్లు రోజు శ్రీరంగ యాత్రను చాటింప వేసేవారు. రోజు శ్రీరంగాన్ని చేరి అక్కడ శ్రీరంగనాథుడిని సేవించాలి అనుకునేవారు. కానీ ఇంతలో ఎవరో ఒక భాగవతోత్తములు వచ్చేవారు, వారిని ఆరాధించడం కోసం, వారిని ఆదరించడం కోసం శ్రీరంగ యాత్రను రేపటికి మళ్ళీ మరుసటి రోజుకి వాయిదా వేస్తూ ఉండేవారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా కులశేఖర ఆళ్వార్లకి ఎప్పుడూ దుఃఖం కలగలేదు. ఎందుకంటే పరమాత్మను రేపు సేవిస్తాను, మళ్ళీ రేపు సేవిస్తాను అనేటటువంటి ఆశ ఏదైతే ఉందో అది వారికి పరమభోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆశ పరమాత్మను చేరాలి అనేటటువంటి ఆశే అధికమైనటువంటి ఆనందాన్ని కలగచేస్తుంది. ఇంకొక చక్కటి చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, బ్రహ్మచారులకి గృహస్థులకి ఉండేటటువంటి కొన్ని భోగ భాగ్యాలన్నీ కూడా నిషేధింపబడతాయి. బ్రహ్మచర్యం పాటించేటటువంటి వారు చందనాన్ని పుచ్చుకోకూడదు. చందనాన్ని అంటే పరిమళ ద్రవ్యాలు ఏవి కూడా రాసుకోకూడదు. చందనాన్ని వాటికి శరీరానికి పొలుముకోకూడదు. ఇక పుష్పాలను ధరించకూడదు. పంచకచ్చం ధోతి ధరించకూడదు. కానీ ఆ బ్రహ్మచారులకి ఎలా ఉంటుంది అంటే, అబ్బబ్బా ఎప్పుడు ఆ చందనాన్ని ధరిస్తామో, ఎప్పుడు ఆ పచ్చకచ్చం ధోతిని ధరిస్తామో, ఎప్పుడు పూలు ముడుచుకుంటామో అనే ఆతృతంతా కూడా బ్రహ్మచర్యం పాటించేటటువంటి వారికి ఉంటుంది. కానీ నిజంగా ఆ అనుభవాన్ని అనుభవించేటటువంటి గృహస్థుడికి అదంతా కూడా రోజు చేసుకునేటటువంటి ఒక మామూలు విషయం. చందనాన్ని పూసుకోవడము, ఆ పూలను ముడుచుకోవటము, ధోతిని పంచని ధరించడము, ఇవన్నీ కూడా మామూలు అలంకారాలుగా రోజు చేసేటటువంటి పనుల్లాగే ఉంటాయే తప్ప అవి ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారాలుగా గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని పాటించేటటువంటి వారికి ఉండవు. కానీ బ్రహ్మచరులకి అవి అనుభవించలేదు కాబట్టి ఎప్పుడెప్పుడు వాటిని అనుభవిస్తానా అనేటటువంటి గొప్ప ఆశ ఉంటుంది. చూసారా, ఆ అనుభవమే, ఆ ఆశపడేటటువంటి అనుభవమే గొప్పది. అలా ఆళ్వార్లు కూడా ఇక్కడ ఈ పాసురంలో ఎప్పుడెప్పుడు పరమాత్మకి కైంకర్యం చేస్తానా అరకజల్ సుడర్పూం తామరై సూడదర్కు ఆవావు ఆరుయర్ ఊరికి ఒక్క, ఎప్పుడెప్పుడు పరమాత్మను సేవిస్తానా అనేటటువంటి ఆశతోటి, ఎప్పుడెప్పుడు ఆయన తిరువడి తామరల్ని శిరస్సులో ధరిస్తానా అనేటటువంటి ఆశతోటి మనసు కరిగి నీరైపోతుంది. లోకాలను సృష్టించి ప్రళయం రాగానే వాటినంతటినీ తన ఉదరంలో ఉంచుకొని రక్షించేటటువంటి ఆ పెరుమాళ్ల యొక్క శ్రీచరణ ఆ పాదపద్మాలను ఎప్పుడు శిరస్సు మీద అలంకరించుకోవాలి అనే ఆశపడి, ఆ ఆశతోటి తమ మనస్సు ఆత్మ అంతా కూడా నీటి బుడగగా కరిగిపోయింది అని చెప్తున్నారు. ఇంకా 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 పరమభక్తులు ఉద్భవించి అటువంటి పరమభక్తి దశలో ఉండటమే పరమభోగ్యము. పరమాత్మ యొక్క శ్రీచరణాలు తలపైకి వచ్చి చేరనక్కర్లేదు, తిరునాటుకి అంటే పరమపదానికి పోనక్కర్లేదు, వజువిలా అడిమై చెయ్య వేండుం నాం అని నిరవచ్ఛిన్న కైంకర్యము చేయనక్కర్లేదు. ఇవి మనకి లభించాలి అనేటటువంటి ఆశ ఒక్కటి మాత్రం నిత్యము మనసులో ప్రవహిస్తే చాలండి, అదే ఒక పెద్ద అమృత ప్రవాహము అని చెప్తున్నారు ఆళ్వార్లే అనేక పాసురాలలో ఈ భావనలనే మనకి తెలియచేశారు. ఎన్ కಣ್ಣಿనైగళ్ ఎన్రుకోలో కళిక్కుమనాళ్లే, పరమాత్మను సేవించి ఆనంద బాష్పాలతోటి నా కళ్ళు ఎప్పుడు నిండిపోతాయో కదా. పరమాత్మను సేవిస్తే పరమాత్మను సేవించినటువంటి ఆ అనుభవం మనసు నుండి బయటకు ప్రవహించి కంటి నుండి చల్లటి ఆనంద బాష్పాలు ఎప్పుడు కారుతాయో కదా. మాయోనే మనత్తునే పట్టు నిన్ను ఎన్ వాయారు ఎన్రుకోలో వాస్తునాలే. స్వామి, నువ్వు నీ అద్భుతమైనటువంటి చేష్టితములను, నీ కళ్యాణ గుణాలను ఎప్పుడు నోరారా నేను వాటిని
అనుసంధానం చేస్తూ ఎప్పుడు నేను సుఖంగా ఉంటానో కదా అని ఆళ్వార్లు ఎన్నో పాసురాల్లో చెప్పారు. ఎన్ మలర్ సెన్ని ఎండ్రుకోలో వడంగుణాలే, ఆ పరమాత్మను చేరి ఎప్పుడు నేను సుఖిస్తానో కదా, ఎప్పుడు ఆయన పాదార విందాల దగ్గర చేరిపోతానో కదా. అణియరంగన్ తిరుముఖత్తు అడియార్ తంగళ్ ఇన్భుమిగు పెరుం కుజవు కండు యానుం ఇసైందుడనే ఎన్రుకోలో ఇరుక్కునాళే, ఎప్పుడెప్పుడు ఆ శ్రీరంగాన్ని చేరి శ్రీరంగనాథుడి యొక్క తిరుముఖ మండలాన్ని అడియార్గల్ తంగళ్ ఇన్భూమిగు పెరుం కజవు, భక్తులందరితో కలిసి ఆ శ్రీరంగనాథుడి యొక్క తిరుముఖంలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని ఎప్పుడు నేను ఆస్వాదిస్తానో కదా, ఎప్పుడు ఈ నాకు భాగ్యం కలుగుతుందో కదా అని ఆళ్వార్లు ఈ లోకంలో వేయించేసి ఉన్నంత కాలము కూడా ఎప్పుడెప్పుడు పరమాత్మను సేవిస్తాను, ఎప్పుడు పరమాత్మకు కైంకర్యాన్ని సమర్పిస్తాను, ఎప్పుడు పరమాత్మను సేవించి నా కన్నులు ఆనంద బాష్పాలతోటి నింపుకుంటాను అని ఆశపడుతూనే ఆ కైంకర్యం ఎప్పుడు లభిస్తుందా అని పాసురాలలో వారు అనుభవించినటువంటి అనుభవాన్నంతటినీ కూడా నోరారా అనుసంధానం చేస్తూ ఒక ఆనందంగా కాలక్షేపం చేయడమే ప్రాప్యము, మనం చేయవలసినటువంటి విషయము. ఒకసారి శరణాగతి చేసినటువంటి జీవుడు తమ జీవితాన్ని ఎలా గడుపుకోవాలి, జీవనయాత్ర ఎలా చేయాలి అంటే ఇదిగో పెరుమాళ్ళని ఎప్పుడు సేవిస్తామా, ఆయనకి ఎప్పుడు కైంకర్యాన్ని సమర్పిస్తామా అనేటటువంటి ఆ ఆశతోటి దాన్నే స్మరిస్తూ, ఆయన కళ్యాణ గుణాలను స్మరిస్తూ, ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని స్మరిస్తూ జీవితాన్ని గడుపుకోవాలి అని చెప్తున్నారు. అలా ఈ కాలక్షేపాన్ని విడిచిపెట్టి తిండి కోసమో బట్ట కోసమో మొదలైనటువంటి అల్ప ఫలాలను అపేక్షించేటటువంటి వారు అక్కడ ఇక్కడ అలమటిస్తూ పరిభ్రమించేటటువంటి పామరులు ఈ లోకంలో ఉన్నారు. వారి పట్ల వారిని చూసి మనం నేర్చుకోవద్దు అనేటటువంటి విధంగా ఒరు పొరుట్క అసైవోర్ అసైగా అలా అలమటించేటటువంటి వారిని అలమటించనివ్వండి. వారిని చూసి వారిని ఆదర్శప్రాయంగా తీసుకోవద్దు. మనం అందరం కూడా తెల్లియోర్ అని జ్ఞాన విచక్షణ కలిగినటువంటి మహనీయుల్ని చూసి మనం అందరం కూడా వారి యొక్క విశ్వాసాన్ని, పరమాత్మని జీవనయాత్ర ఎలా చేయాలి అంటే అదిగో మహనీయులు ఆచరించి చూపించారు కదా, వారిలా మన జీవితాన్ని సార్థకత చేసుకుందాము అని స్వచ్ఛమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు ఇలాంటి క్షుద్ర ఫలాలు చేజిక్కినా కూడా వాటి వైపున చూడరు. పూర్వం పలికినటువంటి ఆ అమృత ప్రవాహంలో మునిగి తేలుతూ వారి జీవనయాత్ర చేస్తూ ఉంటారు అని వారి యొక్క విషయాన్ని మళ్ళీ తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. తిరువోడు మరువి అయ్యర్కై పెరినుం మాయా పెరువిరల్ పెరినుం ఉలగమూన్రుం పెరినుం తెల్లియోర్ కురుప్పు కొల్వదు ఎన్నాదు అని అక్కడ మనకి తెలియజేస్తున్నారు. మహనీయులకి నిత్య శ్రీమాన్గా ఉండేటటువంటి సంపదలతో కూడి ఉండేటటువంటి ఒక స్థితిని ప్రసాదించినా కోరుకోరు, గొప్ప శక్తి సామర్థ్యాలు ప్రసాదించినా కోరుకోరు, 3 లోకాలను ఏలేటటువంటి ఒక సామ్రాజ్య స్థితిని కలిగించినా ఏలుకోరు కదా, ఇంకా తిరునాడుని ప్రసాదించినా కూడా ఏలుకోరు అని ఆళ్వార్లు ఇక్కడ చెప్పినటువంటి ఈ మాటలు, ఈ పాసురపు పడులు ఏవైతే ఉన్నాయో అది యాజ్ ఇట్ ఈస్ గా కూడు మాసై అల్లదు ఒన్రు కొల్వనో కురిప్పిలే అని తిరుమల్శే ఆళ్వార్లు చెప్పినటువంటి పాసురానికి సమన్వయం పడుతోంది. తిరుమల్శే ఆళ్వార్లు కూడా వీడతాన భోగమేది వీతిరిందు పోదిలం కూడు మాసై అల్లదొన్రు కొల్వనో కురిప్పిలే అని చెప్పినటువంటి ఆ పాసురంలో ఉన్నటువంటి విషయాన్నే ఇక్కడ విశదీకరించి ఇంకా ఆళ్వార్లు మనకి అనుగ్రహించారు. తెల్లియోర్ కురిప్పు కొల్వదు ఎన్నాదు అనేటటువంటి విషయము అక్కడ తిరుమల్శే ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసుర అర్థానికి సమంగా సరిపోయినటువంటి విషయము అంటున్నారు. అలా ఇక్కడ తెల్లియోర్ అనేటటువంటి మాటతోటి అంతకుముందు ఉన్నటువంటి ఆళ్వార్లందరూ కూడా వారి జీవితాన్ని ఎలా గడిపారో అలా మాకు ప్రసాదించు స్వామి అని ఇక్కడ నమ్మాళ్వార్లు ప్రార్థిస్తున్నారు అని చెప్తున్నారు. ఆవా వారుయర్ ఉరిగి ఉక్క అని ప్రార్థించి సిరప్పు బిట్టు అనేటటువంటి పర్యంతము ఇక్కడ అద్భుతంగా ఇంకొక విశ్లేషణ చేస్తున్నారు. ఆవు ఆవా అన్న, కాదల్ అన్న, అన్బు అన్న, ఇన్బు అన్న, తేరల్ అముదం అన్న అవన్నీ కూడా ఒక అర్థాన్ని ఇచ్చాడు. ఆశ, పరమాత్మకి కైంకర్యం చెయ్యాలనేటటువంటి ఆశ. ఆవా అంటే ఆశ అని అర్థం, ఆర్తి అని అర్థం. కాదలన్నా ప్రేమ, పరమాత్మని పొందాలనేటటువంటి ప్రేమ.
అన్బు అంటే ప్రీతి అని అర్థం, ఇన్బు అంటే మధురమైనటువంటి భావన అని అర్థం, తేరల్ అముదం అంటే ఒక అమృత ప్రవాహం, గొప్పగా విలక్షణమైనటువంటి అమృత ప్రవాహము అని అర్థం. చూడమణి గారు మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నానమ్మా. అలా ఒకే విషయాన్ని అనేక మార్లు అనేక పదాలతోటి అనేక అర్థాలు ఇచ్చేటటువంటి పదాలతోటి ఆళ్వార్లు ఇక్కడ ప్రయోగించారండి. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది మనకి అంటే, భగవాన్ పెరుమాళ్ల యొక్క శ్రీచరణాలను తమ తలపై అలంకరించుకోవాలని ఆశపడే విషయంలో ఆళ్వార్లకి ఉండేటటువంటి ఆదరము అంతులేనిది. పరమాత్మ యొక్క వైభవం ఎలా అయితే అంతులేనిదో, ఆళ్వార్ల యొక్క కోరికలో ఉండేటటువంటి ఆ కోరికలో ఆ ఆదరంలో ఉన్నటువంటి ఆర్తి, ఆ కోరిక పరమాత్మ యొక్క పాదార విందాలను శిరస్సును అలంకరించుకోవాలి అనేటటువంటి ఆర్తి కూడా అంతులేనిది. అందుకే ఆళ్వార్లు ఒక పాసురంలో చెప్తారు, స్వామి నిన్ను పొందాలి అనేటటువంటి కోరిక నిన్ను మించిందయ్యా. ఎంత పెద్దది అంటే, 3 తత్వాలను నీ అధీనంలో ఉంచుకునేటటువంటి వాడివి, నీకన్నా మించింది నిన్ను పొందాలనేటటువంటి ఆశ అని ఆళ్వార్లు చెప్పినట్టుగా, ఆ ఆశనంతటిని ఆర్తినంతటినీ కూడా పెరుమాళ్ళకి తెలిసేటటువంటి విధంగా అవా కాదల్ అన్బు ఇన్బు తెరల్ అముదం అని ఒకే అర్థాన్ని వచ్చేటటువంటి మాటలతోటి ప్రయోగించారు. మనం కూడా లోకంలో లౌకిక విషయాల్లో అలా చెప్తూ ఉంటాం. ఏమని, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం అని చెప్తాం. చాలా అని ఒక్కసారి ప్రయోగిస్తే చాలు, కానీ చాలా 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 ఇష్టం అని చెప్పడంలో ఏమిటి అర్థం ఉంది అంటే, ఆ వ్యక్తికి, అవతల వ్యక్తికి ఎంత నువ్వు ఆదరిస్తున్నావో, ఎంత ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తికి తెలియజేయడం కోసం ఒకే పదాన్ని మళ్ళీ 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 ప్రయోగించడంలో మనకు ఉండేటటువంటి ఆదరాతిశయాలు, అవతల వ్యక్తి మీద ఉండేటటువంటి ఆదరాతిశయాలు తెలియచేస్తున్నట్టుగా ఇక్కడ కూడా పెరుమాళ్ళ కైంకర్యం పొందాలి అనేటటువంటి ఆశ నమ్మాళ్ళ వాళ్ళకి ఎంత ఉందో, ఆ ఆశంతా ఆర్తంతా కూడా ఈ పదాలు ప్రయోగించడంలో తెలుస్తోంది. అవా కాదల్ అన్బు ఇన్బు తేరల్ అముదం అనే ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలన్నిటినీ కూడా వరుసగా మళ్ళీ మళ్ళీ చెప్తుంటే ఆళ్వార్లకి వారి ఆశ అంత గొప్పగా ఉందండి అనేటటువంటి విషయం తెలుస్తోంది అని చెప్తున్నారు. మిగిలిన సంసారంలోకి ఉండేటటువంటి ఆశను వారు కోరుకునేటటువంటి విషయాలను ఆళ్వార్లు పాపం తమ మాటలతో చెప్పడానికి కూడా సంకోచించి ఒరు పొరుట్కు అసైగా మనం కోరుకునేటటువంటి క్షుద్రమైనటువంటి పురుషార్థాల పేరు చెప్తే, అమ్మో అవి మళ్ళీ నాలో ఆశ నా ఇంద్రియాలని వశం చేసేసుకుంటాయేమో అనేటటువంటి భయంతో ఆళ్వార్లు ఒరు పొరుట్గా వాటి మీద ఆదరాన్నే చూపించకుండా, వాటి వైపు కూడా చూడకుండా, క్షుద్రమైనటువంటి ఐశ్వర్యాన్ని, క్షుద్రమైనటువంటి కామాన్ని, అర్థాన్ని, వాటి వైపు కూడా చూడకుండా ఒరు పొరుట్గా అనేశారు. అంటే వాటిని అనాదరంతో, వాటిని నోటితో కూడా చెప్పడానికి ఇష్టపడక ఒరు పొరుట్గా అనే మాటతోటి ప్రయోగించారు. అలా తిరువోడు మరువియ్యర్కై అంటే నిత్యము కూడా ఐశ్వర్యంతో కూడి ఉండేటటువంటి స్వభావం, నిత్యశ్రీమాన్గా పరమాత్మ మనని కటాక్షించిన జ్ఞానులు అనేటటువంటి వారు, అది కూడా మాకు వద్దు స్వామి, మీ జీవితం అంతా కూడా ఐశ్వర్యంతో సమృద్ధిగా ఉండేటటువంటి నిత్యశ్రీమాన్గా ఉండేటటువంటి ఒక విలక్షణమైనటువంటి స్థితి పరమాత్మ కలగజేస్తానన్నా స్వామి, నీ కైంకర్యం ముందు, నీ కైంకర్యం చెయ్యాలనేటటువంటి కోరిక ముందు, ఆశ ముందు అది కూడా మాకు తక్కువైపోతుంది అని మహనీయులు దాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. మాయా పెరువిరల్ అంటే నిన్న చెప్పుకున్నట్టుగా ఐశ్వర్యాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రసాదించిన అవన్నీ వద్దు అంటారు. ఉలగమూండ్రినుడు 3 లోకాలను ఏలేటటువంటి సామ్రాజ్యాన్ని ఇస్తానన్నా అవన్నీ కూడా వద్దంటారు. అన్నిటికన్నా మించినటువంటి ఆ మోక్ష సామ్రాజ్యం ఇస్తా అన్నా కూడా అది కూడా వద్దు అంటారు. ఈ ఆళ్వార్లే తిరువాయిముజిలో ఎమ్మా వీట్టు తిరమం అనేటటువంటి ఒక దశకంలో అద్భుతంగా ఈ విషయాన్నే తెలియచేస్తారు. ఎమ్మా వీట్టు తిరమం సెప్పం నిన్ సెమ్మ పాద పర్పు తలై సేత్తు వల్లై కైమా తుంబం కడంద పిరానై అమ్మా అడియేన్ వేండువదిదే. ఓ స్వామి, ఎమ్మా వీడు అన్ని వైపుల నుండి మా ఉత్కృష్టమైనటువంటిది, మా అంటే చాలా గొప్పది, చాలా వైభవం కలిగినటువంటిది. ఎమ్మా అంటే ఏ విషయంలో అయినా కూడా అత్యంత గొప్పదైనటువంటిది. వైశాల్యంలోన ఈ లీలా విభూతి కన్నా త్రిపాత్ విభూతి 3 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ లీలా విభూతి అంతా కూడా
సుఖము దుఃఖము అధికంగా దుఃఖంతో నిండి ఉండేటటువంటి లోకము, ఆ పరమపదం అసలు దుఃఖమే లేనటువంటి లోకం. ఇక్కడ పరమాత్మకి కైంకర్యం చేయాలంటే ఎన్నో విరోధములతో కూడి ఉండేటటువంటి లోకము. ప్రకృతి సంబంధం వల్ల ఎన్నో విరోధములు వస్తూ ఉంటాయి. అక్కడ ప్రకృతి సంబంధమే, ప్రకృతి యొక్క అధికారమే ఉండదు కాబట్టి అక్కడ పరమపదంలో పరమాత్మకి కైంకర్యం చేయాలి అంటే అసలు లోటే లేనట్టు, ఆ విరోధములే లేనటువంటి లోకం అది. పరమాత్మకి ఇక్కడ కైంకర్యం చేసి ఏ విధంగా విరోధములు లేకుండా కైంకర్యం చేసినప్పటికీ కూడా కాలం అనేటటువంటిది ఒకటి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ కాలానుగుణంగా మనకి వార్ధక్యము వస్తుంది, ఆ తర్వాత శరీరము సౌష్ఠవము తగ్గిపోతుంది. కాల ప్రభావంతో కలిగేటటువంటి పరిణామములన్నీ కూడా ఈ లోకంలో ఉంటాయి, అక్కడ కాల ప్రభావమే ఉండదు కాబట్టి ఆ పరిణామాలు కూడా ఉండకుండా నిరంతరము పరమాత్మకి కైంకర్యం చేసుకోగలిగినటువంటి స్థితి. అలా ఏ వైపు నుంచి చూసినా, ఏ విధంగా చూసినా కూడా పరమ ఉత్కృష్టమైనటువంటి వీడు ఆ పరమపదాన్ని స్థిరమం చెప్పం, ఏ ప్రకారముగా చెప్పము, నువ్వు ఏ విధంగా వ్యామోహపరిచినా స్వామి పరమపదం ఇంత గొప్పది ఆళ్వారే, అందరూ దాన్ని కోరుకోవాలనే చూస్తూ ఉంటారు. అసలు ఈ జన్మ మీకు ఇచ్చిందే పరమపదం పొందడానికి. అలా నువ్వు ఎంత పరిపరి విధములుగా మమ్మల్ని మభ్యపెట్టాలని చూసినా స్థిరమం చెప్పం, మేము చెప్పమే, దాన్ని అడగము. మరి ఏం కోరుకుంటారు ఆళ్వారే అంటే నిన్ సెమ్మ పాదపర్పు తలై ఓ సేర్తు ఒల్లై, వెంటనే ఒల్లై శీఘ్రముగా నువ్వేం చెయ్యాలి, నిన్ సెమ్మ పాదపర్పు, నీ ఎర్రనైనటువంటి మంచి గొప్పగా ప్రకాశించేటటువంటి పాదపర్పు, ఆ పాదపద్మములను తలపై చేర్చాలని కోరుకుంటున్నాం. ఎలా చేర్చాలి? శీఘ్రముగా ఒల్లై శీఘ్రముగా చేర్చాలి. ఎలా శీఘ్రముగా తెలుసా? కైమా తుంబం కిడందప్పిరానై, ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి నువ్వు ఎంత వేగంగా పరుగున వచ్చావో అంత శీఘ్రంగా వచ్చిన శిరస్సు మీద నీ ఎర్రని పరమభోగ్యమైనటువంటి గొప్ప ప్రకాశంతో నిండి ఉండేటటువంటి ఆ పాద పద్మమును నా శిరస్సు మీద ఉంచాలి స్వామి అని ఆ ఒల్లై అనేటటువంటి శీఘ్రముగా అనేటటువంటి పదానికి వివరణగా ఎంత శీఘ్రంగా రావాలి అంటే కైమా తుంబం కిడందప్పిరానై, కైమా గజేంద్రాళ్వాన్ ఏనుగు యొక్క తుంబం దుఃఖమును కిడంద పోగొట్టినటువంటి పిరానై ఉపకారకుడా, ఆనాడు శ్రీ గజేంద్రాళ్వాన్కి కలిగినటువంటి తుంబాన్ని దుఃఖాన్నంతటినీ కూడా పోగొట్టావే. ఎలా? ఒల్లై వెంటనే పరుగున వచ్చి ఆ గజేంద్రాళ్వాన్ యొక్క దుఃఖాన్నంతటినీ కూడా పోగొట్టి ఆయనకు ఉపకారం చేశావు కదా అమ్మా. ఓ స్వామి, ఆ ఉపకారాన్ని నాకు కూడా చెయ్యి స్వామి. ఎందుకు అంటే నువ్వు స్వామివి, నేను అడియేన్ దాసుడినైనటువంటి నేను వేండువదు కోరుకునేది ఇదే కదా, ఇదే సుమా. నేను పరమపదాన్ని కూడా కోరుకున్నా. ఆ పరమపదం కూడా మామూలు పరమపదం కాదు, అన్ని విధములుగా ఉత్కృష్టమైనటువంటి పరమపదము. దాన్ని నువ్వు ఎంత మభ్యపెట్టినా దాని మాటే చెప్పను. ఏ ప్రకారముగా దానిని కోరుకొని చెప్పం అంటే చెప్పము. మేము చెప్పేటటువంటి మాట ఒకటే స్వామి, నిన్ సెమ్మా పాదపర్పు తలై సేర్తూ, నిన్ సెమ్మా పాదపర్పు తలై సేర్తూ ఒల్లే, నీ సెమ్మా పాదపర్పు తలై సేర్తూ, వెంటనే వచ్చి మా పాదపద్మం, నీ పాదపద్మములను మా శిరస్సు మీద అలంకరింపచేయి అని కోరుకుంటాము. ఎలాంటి పాదపద్మములు? సెమ్మా, ఎర్రని అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పరమభోగ్యమైనటువంటి ఆ పాదపద్మాలను ఈ శిరస్సు మీద చేర్చు స్వామి. ఎప్పుడు చేర్చాలి ఆళ్వారే అంటే ఒల్లే, వెంటనే వచ్చి చేర్చాలి. ఆ వెంటనే అనేటటువంటి పదానికి ఏమైనా నిర్వచనం ఉందా అంటే ఆ రోజు కైమా తుంబం కిడందప్పిరానై, ఆ రోజు ఆ ఏనుగు యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసం నువ్వు ఆ ఏనుగుకి ఉపకారం చేయడం కోసం నువ్వు పరుగున వచ్చావు కదా. అలా పరుగున వచ్చి నీ పాద పద్మములు మా శిరస్సు మీద ధరింపచేయాలి స్వామి. అమ్మా ఓ స్వామి, అడియేన్ వేండువదిదే, ఈ దాసుడు కోరుకునేటటువంటిది ఇదే సుమా అని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఆళ్వార్లు, మిగిలినటువంటి ఆళ్వార్లు కూడా అందరూ కూడా ఇదే కోరుకుంటూ ఉంటారు. కులశేఖర ఆళ్వార్లు దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదార విందౌ చరణౌతే మరణేపి చింతయామి. స్వామి, నాకు ఆ స్వర్గాన్ని ఇస్తున్నా వస్తానన్నా వద్దు,
ఈ లోకంలో నాకు భోగభాగ్యాలు ఇస్తున్నా వద్దు, నువ్వు నరకంలో పడేస్తావా, లేకపోతే ఇంకెక్కడైనా నరకం కన్నా గొప్పదైనటువంటి క్రూరమైనటువంటి లోకాలుంటే అక్కడైనా పడేయి, నువ్వు ఎక్కడ పడేసినా నాకు పర్వాలేదు, కానీ నువ్వు నాకు మాత్రం కావాల్సినటువంటిది ఏమిటి అంటే నీ అరవిందములున్నాయే తెల్లగా వెన్నెల కాంతులు ఎలా అయితే మనసుకి ఆనందాన్ని కలగజేస్తాయో, వెన్నెల కాంతులకి చక్కగా విచ్చుకున్నటువంటి తామర కలవలను పోలినటువంటి ఆ చరణారవిందాలు ఉన్నాయి. ఆ చరణారవిందాలు మరణేపి చింతయామి, నేను మరణించి శరీరాన్ని విడిచేంత వరకు కూడా ఆ చరణారవిందాలను స్మరిస్తూ ఉండేటటువంటి ఒక భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నువ్వు నన్ను ఏ జన్మలో ఏ శరీరంతో ఎక్కడ ఏ లోకంలో పడేసినా నాకు పర్వాలేదు. నేను కోరుకునేది ఏమిటి అంటే అవిచ్ఛిన్నంగా నీ పాదపద్మాను స్మరించేటట్టు, ఆ స్మృతి పాదపద్మములను మర్చిపోకుండా ఉండగలిగేటటువంటి ఒక స్మృతిని నాకు ప్రసాదించు స్వామి అని ఆళ్వార్లందరూ కూడా అవే కోరుకుంటారు. ఇచ్చువై తవిరయాన్ పోయ్ ఇందిరలోకమాళం అచ్చువై పెరునుం వేండేన్ అంటారు తిరుమాలై ప్రబంధంలో తొండరడిప్పొడి ఆళ్వార్లు పరమాత్మ యొక్క పచ్చైమా మలై పోల్మేని పవళవాయ్ కమల సెంగన్ అచ్యుతా అమరరేరే ఆయర్తం కొజుందే ఎన్నుం ఇచ్చువై తవిరయాన్ పోయి ఇందిరలోకమాళం అచ్చువై పెరునుం వేండేన్ అరంగమానగరులానే. ఓ స్వామి, నువ్వు ఆ ఇంద్రలోకం యొక్క ఆ సుఖాలన్నిటినీ కూడా ఇస్తావా? ఈ ఆనందం ముందు, రంగనాథుణ్ణి సేవించేటటువంటి ఈ ఆనందం ముందు ఆ ఇంద్రలోకపు ఆనందాలన్నీ కూడా నాకు అక్కర్లేదు. ఈ ఆనందమే నాకు కావాలి. రంగనాథుణ్ణి సేవించేటటువంటి అచ్చా తిరుమేనిలో వేయించేసి ఉన్నటువంటి ఆ రంగనాథుణ్ణి సేవించి పొందేటటువంటి ఆనందమే నాకు పరమభోగ్యము. ఆ ఆనందం ముందు ఇంద్రలోకము వద్దు, పరమపదం కూడా వద్దు అని ఆళ్వార్లు చెప్పినట్టుగా ఆ ఆంజనేయ స్వామి కూడా రామచంద్రుడు తన అవతారాన్ని చాలించి మళ్ళీ పరమపదం చేరేటటువంటి సందర్భంలో హనుమ నువ్వు కూడా మాతో వచ్చావయ్యా అంటే భావో నాణ్యత్ర గచ్చతి. స్వామి, నువ్వు ఆలింగనం చేసుకున్నటువంటి ఈ శరీరం, నువ్వు సీతాదేవి యొక్క వార్తను రామచంద్రుడికి చెప్పిన తర్వాత ఓ హనుమ, ఒక్క ప్రాణమయ్యి ఉన్నటువంటి నువ్వు ఇద్దరి ప్రాణాలు నిలబెట్టావయ్యా. ఒక ప్రాణం కలిగినటువంటి నువ్వు మా ఇద్దరి ప్రాణాలు, రామచంద్రుడి యొక్క ప్రాణము, సీత యొక్క ప్రాణము, ఇద్దరి ప్రాణాలు కూడా నువ్వు కాపాడావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకొను, నా సర్వస్వము నీకు ఇచ్చేస్తాను అని రామచంద్రుడు హనుమని గాఢాలింగనం చేసుకొని తన సర్వస్వాన్ని కూడా, అంత గొప్ప తిరుమేని సౌందర్యం కలిగినటువంటి రామచంద్రుడు తన తిరుమేనినంతటినీ కూడా హనుమకి ఇచ్చేస్తే ఆ తిరుమేని స్పర్శ కలిగి ఆ ఆనందాన్ని కలిగించినటువంటి ఓ రామచంద్ర, ఈ శరీరంతోనే, ఈ తిరుమేనితోనే నేను ఇక్కడే వేయించేసి ఉంటాను తప్ప భావో నాణ్యత్ర గచ్చతి, నోటితోటి పరమపదము అనడానికి కూడా ఇష్టపడక హనుమ నాణ్యత్ర గచ్చతి, నేను మరొక చోటికి నేను రాను అని రామచంద్రుడికి చెప్పేస్తాడు. అలా మహనీయులందరూ కూడా పరమాత్మని అనుభవిస్తూ, పరమాత్మని ఎప్పుడెప్పుడు మనం చేరుతామా, ఎప్పుడెప్పుడు ఆయన అనుభవం, ఆయనకి కైంకర్యం చేస్తామా, అది ఎప్పుడు ఆశ ఫలిస్తుందా అని ఆశనే మనసులో ఆర్తితోనే నిత్యము మనసంతా కూడా నింపేసుకొని అదే పరమభోగ్యంగా భావిస్తూ ఉంటారు. వైకుంఠవాసేపి నమేభిలాష, వైకుంఠవాసేపి నమేభిలాష, నువ్వు వైకుంఠవాసాన్ని ఇస్తానన్నా కూడా నేను దానిని అభిలషించను, దానిని నేను కోరుకోను అని మన పూర్వాచార్యులందరూ పలికినటువంటి విధంగా మోక్షాన్ని కూడా ఒక వస్తువుగా గౌరవించరు మహనీయులు. పరమ భాగవతోత్తములు పరమాత్మని సంశ్లేషించడమే పరమ పురుషార్థము, ఆయనకి కైంకర్యం సమర్పించడమే పరమ పురుషార్థము, కైంకర్యం సమర్పించి ఆయనని ఆనందింప చేయడమే పరమ పురుషార్థము. అది ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి చేయక్కర్లేకుండా ఇక్కడే ఈ క్షణమే, ఇప్పుడు నా అధీనంలో ఉన్నటువంటి క్షణంలోనే నేను కైంకర్యం చేసి పరమాత్మని ఆనందింపచేస్తాను. ఇప్పుడు కుదరకపోతే అలా చేస్తాను అనేటటువంటి ఆశతోనే వారి జీవనయాత్ర అంతా కూడా చేస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తారు. కనుక ఈ పాసురం ద్వారా మనకి ఏమిటి ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు అంటే, క్షుద్రమైనటువంటి ఫలాలను ఆశపడి వాటిని పొందడానికి అనుమతించకుండా వివేకం కలిగినటువంటి వారు ఎలా అయితే భగవంతుని యొక్క విషయంలో అనురాగంతో అతిశయించినటువంటి ఆర్తితో ఎలా అయితే ఉంటారో, మనం కూడా
పరమాత్మ విషయంలో ఆ అతిశయించినటువంటి ఆదరంతో, అనురాగంతో, భగవద్ విషయంలో అదే ఆశతోటి, అదే అనుభవంతో మనం ఉండాలి అనేటటువంటి చక్కటి విషయాన్ని ఆళ్వార్లు మనకు అనుగ్రహిస్తున్న వారి మనసులో కలిగినటువంటి భావనంతటినీ కూడా ఆ అనుభవం మనసులో ఇమడక పాసుర రూపంలో వస్తే వారు అనుభవించేటటువంటి ఆర్తే పరమ పురుషార్థం, పరమాత్మని పొందాలి, రైకజల్ సుడర్పూం తామరై సూడుదర్కు అనేటటువంటి ఆ తిరువడిగల్ని శిరస్సు మీద ధరించాలి అనేటటువంటి ఆర్తే చాలు, పరమపదం కూడా వద్దు మాకు. ఆ ఆర్తి ముందు, ఆ ఆశ ముందు, ఆ కోరిక ముందు, ఆ ప్రేమ ముందు, ఆ ప్రీతి ముందు, ఆ అమృత ప్రవాహం ముందు మరొకటి అక్కర్లేదు అని చెప్తున్నారు. అక్కర్లేదు అనటం వేటి వరకు అంటే నీచమైనటువంటి ఐశ్వర్యం నుండి గొప్పదైనటువంటి పరమపదం వరకు అవేమీ కూడా అక్కర్లేదు. అంతకు మహనీయులందరూ కూడా ఈ విధంగానే ఉంటారు. పరమాత్మని చేరుకోవాలి, ఆయన పాదపద్మాల కింద మన తలను ఉంచాలి, ఆయనకి సర్వవిధ కైంకర్యములు చెయ్యాలి అనేటటువంటి కోరికతోనే ఉంటారు తప్ప మరొక విషయం వైపు చూడరు. అలా మన జీవనయాత్ర చేయాలి అని ఆళ్వార్లు అద్భుతంగా ఈ పాసురంలో అనుగ్రహించారు. మిగిలినటువంటి విశేషాలు యథావకాశంగా తర్వాత పాసురం. ఈ విషయాలన్నిటినీ కూడా కాంచి ప్రతివాద భయంకరం అన్నంగరాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి దివ్యార్థ దీపిక అనేటటువంటి ఆ వ్యాఖ్యానంలో ఈ విశేషాలన్నిటినీ కూడా వారు పరమ దయతోటి కృప చేశారు. అలాంటి గొప్ప పాసురాన్ని పరమాత్మ కూడా మనకి కూడా అలాంటి ఒక మనస్థితిని ఆళ్వార్ల యొక్క కటాక్షంతో, పెరుమాళ్ళ యొక్క కటాక్షంతో మనమందరం కూడా పరమాత్మని కైంకర్యం చెయ్యాలి అనే ఆశతోటి మన జీవితాన్ని అంతటినీ కూడా అలానే కేవలం ఆశతో మాత్రమే జీవితాన్ని గడపకుండా ఆ అవకాశం వచ్చినప్పుడల్లా కైంకర్యం చేస్తూ నిరవధికమైనటువంటి ఆ కైంకర్యము చెయ్యాలి అంటే ఇంకా ఏ విరోధములు రాకుండా నిత్యము కైంకర్యం చేసేటప్పుడు జీవితంలో ఒక చిన్న భాగం కైంకర్యం అవుతుంది, మిగతాదంతా కూడా మిగిలినటువంటి విషయాల వైపు మనం మన జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటాం. అలా కాకుండా కైంకర్యమే జీవితం అయ్యేటట్టుగా మనల్ని పెరుమాళ్ళు కటాక్షించాలని, అలా విరోధములు లేకుండా పెరుమాళ్ళు కైంకర్యాన్ని మన ద్వారా పుచ్చుకోవాలని పెరుమాళ్ళను ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్య శ్రీః నిత్యమంగళం సఠారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసన పరేణ్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. హరియేన్ రామానుజదాస.